హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఈరోజు మనం వెల్కమ్ బేబీ గర్ల్ థీమ్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. నేను స్టార్టింగ్లో విప్పింగ్ క్రీమ్లో ట్రోపోలైట్ అరోమా వేసాను, తర్వాత వాటర్లో బటర్ స్కాచ్ పల్పీ వేసాను సోకింగ్ కోసం. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బోర్డ్ మీద విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి మనం బేస్ పెట్టుకున్నామండి, దాన్ని సోక్ చేశాను. సోకింగ్ ఎప్పుడు మన బేస్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి. సోకింగ్ చాలా ఎక్కువగా చేస్తే కేక్ అనేది సాగీగా అయిపోతుంది. సో మనం టచ్ చేస్తే అది మాయిస్ట్గా ఉండే విధంగానే చేయాలి. సో ఇప్పుడు దీని మీద మనం పల్ప్ వేసాము. పల్ప్ వేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాం. చేసిన తర్వాత బటర్ స్కాచ్ కేక్కి స్క్రంచెస్ వేయాలి. నా దగ్గర స్క్రంచెస్ లేవు. సో కస్టమర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే మీకు నచ్చిన విధంగా చేయండి అన్నారు. వైట్ చాకో చిప్స్ వేసి ఆ స్క్రంచెస్ బదులు ఇవి వేసి మేనేజ్ చేశాను. సో ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టాను. సోకింగ్ క్రీమ్ అప్లై చేయడం ఈవెన్గా, అండ్ తర్వాత క్రష్ వేయడం, దాని మీద చాకో చిప్స్ వేయడం. సేమ్ ఇదే ప్రాసెస్ నేను 4 లేయర్స్కి అప్లై చేశానండి. సో అలా మనం ఎప్పుడైనా సరే కస్టమర్కి కరెక్ట్గా చెప్పాలి మనం ఏం చేస్తున్నాము అనేది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో వైట్ చాకో చిప్స్ వేసాను. సేమ్ నేను యాక్చువల్గా ప్రీమిక్స్తో చేశాను. నేను 320 గ్రామ్స్ ప్రీమిక్స్ తీసుకున్నానండి 1 kg కేక్కి. నేను 1/2 kgకి 160 గ్రామ్స్ తీసుకుంటాను. టిన్ సైజ్ వచ్చేసి 8 inch టిన్. నాకు ఈ క్వాంటిటీకి 4 లేయర్స్ కట్ అవుతాయండి. కరెక్ట్గానే ఉంటుంది సైజు అండ్ క్రీమ్ ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. ఈ క్రీమ్ క్వాంటిటీకి మనం పెట్టే బేస్కి అన్ని కరెక్ట్గా మ్యాచ్ అవుతాయండి. ఈసారి నేను వెయిట్ కూడా చూపిస్తాను మీకు. ఇది అయిపోవచ్చింది. ఇది మీద చాకో చిప్స్ వేసి ఫైనల్ లేయర్ పెట్టేశాను. పెట్టిన తర్వాత క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో 15-20 మినిట్స్ దాకా రెస్ట్ చేశాను. దీనికి టాపర్స్ వచ్చేసి నాకు రెడీగా లేవు. సో నేను టాపర్స్ కూడా కస్టమైజ్ చేసుకున్నాను. నేనే ప్రిపేర్ చేసుకున్నాను. టాపర్స్ తీసి ఫోటో షీట్ మీద గ్లాసీ ప్రింట్ తీయించుకొని వచ్చాను. ఆఫ్టర్ క్రమ్ కోటింగ్ దీన్ని 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫైనలైజింగ్ పార్ట్కి వచ్చేద్దాం. ఫైనలైజింగ్లో వైట్ అండ్ పింక్ కలర్ క్రీమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే బేబీ గర్ల్ కాబట్టి జనరల్గా పాపకి అందరూ పింక్ కలరే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ వైట్ కలర్ క్రీమ్ అప్లై చేశానండి. ఎప్పుడైనా పింక్ కలర్ అనేది కొద్దిగా చేదుగా ఉంటుంది. పింక్ కలర్ క్రీమ్ ఎప్పుడైనా మనం పింక్ కలర్ యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఆ క్రీమ్ అనేది టేస్ట్ చూడాలండి, చేదుగా ఉందా లేదా అనేసి. తర్వాత ఇప్పుడు చూడండి సైడ్స్కి స్క్రేప్ చేశాను. క్రీమ్ అనేది ఈవెన్గా అప్లై అవుతుందండి. పైన ప్యాలెట్ నైఫ్తో ఎక్స్ట్రా క్రీమ్ తీసేసాను. తీసిన తర్వాత అంతా చెక్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా విప్పింగ్ క్రీమ్లో 1.5 డ్రాప్ అంతే అండి. అంతే విప్పింగ్ క్రీమ్లో వచ్చేసి నేను పింక్ కలర్ కలిపాను. కలిపిన తర్వాత దాన్ని సైడ్స్కి కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసి ఈవెన్గా అప్లై చేశాను. తర్వాత దాన్ని స్క్రేపర్తో స్క్రేప్ చేసి దాన్ని మెర్జ్ చేశానండి. చూడడానికి డబల్ షేడింగ్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత ఈ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని నేను నూర్ 46 నంబర్ నాజిల్లో వేసాను. పైపింగ్ బ్యాగ్లో ఒక సైడ్కి పింక్ కలర్ క్రీమ్ అప్లై చేశాను, ఇంకో సైడ్లో వైట్ కలర్ పెట్టుకున్నాను. చూడండి డబల్ షేడ్స్ చూపించాను. అలాగా కింద మొత్తం స్టార్ డాట్స్ ఇచ్చానండి రౌండ్గా. ఇది డబల్ షేడ్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇన్ కేస్ కావాలంటే మనం వైట్ అయినా పెట్టుకోవచ్చు. నాకు ఇలా డబల్ బాగా అనిపించి నేను డబల్ పెట్టాను. సేమ్ కింద ఎలాగా పెట్టాను స్టార్ ఫ్లవర్స్ సేమ్ అలా అని పైన కూడా రౌండ్గా పెట్టానండి. మనం అప్లై చేసే ప్రెషర్ ఎప్పుడు ఈవెన్గా ఉండాలండి. మనం హార్డ్గా ప్రెస్ చేయకూడదు, అట్లా అని లైట్గా ప్రెస్ చేయకూడదు. ప్రెషర్ సేమ్ ఉంటే ఫ్లవర్స్ అన్నీ కూడా సేమ్ సైజులో వస్తాయి. ఇలా ఒక్క దగ్గర ప్రెషర్ మిస్ అయ్యి ఇదిగోండి ఈ పాయింట్లో ఫ్లవర్ నాకు పెద్దగా పడింది. అక్కడ మళ్ళీ నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మిగిలిన అన్ని ఈవెన్గా ఒక్కటే సైజులో ఉన్నాయండి. ఇప్పుడు టాపర్స్ పైన కూడా 3 డాట్స్ పెట్టి 4 ప్లేసెస్లో ఫినిష్ చేశాను. ఇప్పుడు టాపర్స్ పెడదాము. పాప కాబట్టి ఇట్స్ ఏ గర్ల్ టాపరు. పైన వచ్చేసి స్కీవర్తో బట్టలు ఆరేసిన విధంగా ఉన్న టాపర్ దాన్ని స్టిక్ చేశాను సెలో టేప్తో. తర్వాత పాప బాటిలు, స్ట్రోలరు అండ్ పాప పాదాలు ఇవే అండి. ఇవన్నీ దీని మీద పెట్టి డెకరేట్ చేశాను. ఫైనల్గా కేక్ అయితే ఇలా వచ్చింది. చూడండి మీకే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ షార్ట్స్ పెడతాను చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి అన్నీ పెట్టేశాను, మీకు చెప్పినవన్నీ పెట్టాను. 2 పింక్ బటర్ఫ్లైస్ కూడా పెట్టానండి. సారీ మర్చిపోయాను చెప్పడం. ఇవన్నీ నాన్ ఎడిబుల్ ఫోటోషీట్ గ్లాసీ ప్రింట్ అండి. సో ఇవాళ వీడియో ఇదేనండి. ఉంటాను.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.